ఈ వీడియోలో మా అత్తమ్మ మాట్లాడే మాటలకి మీరు ఎటువంటి కామెంట్స్ పెట్టకండి అబ్బా. ఎందుకంటే మా అత్తమ్మ అంత ఘోరంగా మాట్లాడుతుంది మాట. మా అత్తమ్మ ఉండేదే అలానే, ఏం చేస్తాం ఏం చేయలేం. అసలు ఏం మాట్లాడింది మా అత్తమ్మ అనేది ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఏమాత్రం న్యాయమో ఏమాత్రం అన్యాయం అనేది. సరే కానీ వాచ్ మై వీడియో. హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి, బాగున్నారా? ఈ రోజు అయితే మా వీడియో వచ్చేసేసి ఇది సండే రోజు అండి. సండే రోజు అయితే ఈ వీడియోని అయితే నేను షూట్ చేసి తీసుకొని ఆట ఆడతారు. వాళ్ళు డ్యాన్స్ చేస్తారమ్మా, డ్యాన్స్ చేస్తారంట వాళ్ళు. బొమ్మలు కదా. అవును ఫ్రెండ్స్, తప్పేముంది. మా అత్తమ్మతో ఒక డ్యాన్స్ ఫీల్ అయితే చేద్దాం అనుకుంటున్నా. కానీ మా అత్త బాగా డ్యాన్స్ చేస్తుంది. బాగానే నేను అడ్డం జరగమ్మా, బాగా డ్యాన్స్ వేస్తుంది. ఏమంటే ఇప్పుడు ఏనంటది, మళ్ళా పెళ్ళిళ్ళలో బాగా వేస్తుంది. పోయి చూసుడు మా అత్తకి దాన్ని ఉంది సోకులు కంటే. వీడియో వచ్చేసి మా పెద్ద బాబుకి కొంచెం హెల్త్ అయితే అస్సలు బాగాలేదు. దగ్గు జలుబు జ్వరం అండి. పాపం పడుకున్నాడు. ఒకసారి మా అత్తమ్మ డైలీ ఆకైతే వేసుకుంటుంది. ఆకేసుకునేటప్పుడు పిల్లలు ఖచ్చితంగా పోతారు ఆకొక్క పేడు కోసం. మా అత్తకి ఎన్నిసార్లు చెప్పినామో పిల్లలకి ఆకొక్క పేడు వేయడం హెల్త్కి అంత మంచిది కాదు, వాళ్ళకి డైజెషన్ కాదంటే కూడా. ఎందుకు మంచిది అత్త? అత్త డాక్టర్ వాళ్ళు పిల్లలకి అట్లాంటివి వేయకూడదు అంటారు. వాళ్ళు కనిపెట్టేది ఎన్ని మందులో చేస్తారు మరి. అంతా మించుకొచ్చినాక మేము చూసిన కాడ చూసినాము, అది ఇది మించిపోయింది అది మించిపోయింది అని పొగలబడతాయి. తల్లి అందరు అట్లా ఉండరులే కానీ పిల్లలకి అట్లా ఇవ్వకూడదు, తప్పు. బాగున్నావు అత్త, మీ పాతకాలం పద్ధతులు ఇప్పుడు పని చేయకునే అత్త. అవే పని చేస్తాయి. అప్పుడు గజ్జి గడమాడలు ఆడుకోండు ఎప్పుడో కలర్ వస్తుండే. ఇటు చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఏదన్నా చెప్తే కన్నా మా అత్తమ్మ ఇట్లనే మాట్లాడేస్తుంది, కొట్టి పడేస్తుంది. అస్సలు మా మాట అంటేనే వినదు. మాకు ఇన్స్టాలో కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయండి. చాలా అంటే కొన్ని నెగిటివ్ వస్తున్నాయి, కొన్ని పాజిటివ్గా వస్తున్నాయి. నెగిటివ్గా వచ్చే దాంట్లో గురించి నేనేం పట్టించుకోను, కానీ పాజిటివ్గా వచ్చే దాంట్లో గురించి థ్యాంక్స్ అని మాత్రమే చెప్తాను. మేము అత్త కోడళ్ళం మెయిన్గా ఇట్లాంటి వీడియోస్ తీయడానికి కారణం, నా ఒపీనియన్ మెయిన్ ఏమంటే, మేమిద్దరం అంటే మా అత్తమ్మ మమ్మల్ని ఎన్ని తిట్టినా మేము అస్సలు పట్టించుకోము. అవి కామన్, అత్త అన్నాక తిడుతుంది. అవి మనం అట్లా దులుపుకొని పోతుండాలా, అప్పుడే లైఫ్ అనేది బాగుంటుంది. మా అత్త తిట్టడం అట్లా తిట్టినా కూడా చాలా మంచి చెప్తా మా అత్త. అంతే, ఇంకేం చెప్పలేము మాట మీరు పెట్టే కామెంట్లకి. మా అక్క అయితే పొద్దునే అన్నము చికెన్ తెచ్చుకునేది. అబ్బాబ్బా అరసకండి తల్లి, వీడియో రాదు నీట్గా. ఇట్లనే ఉంటుందండి మా ఇంట్లో. ఏదన్నా ఒక లాంగ్ వీడియో షూట్ చేసుకుందాము అని అనుకునేపాటికి ఇట్లనే ఉంటుంది. ఇగో ఏమన్నా అంటే పిల్లలు ఇట్లా కొట్టుకుంటూనే ఉంటారు మా ఇంట్లో. నైట్ మా బావది బర్త్డే ఉంటే చికెన్ అలాగే కలర్ రైస్ చేయించింటే మిగిలినది మా అక్క వేసుకొచ్చుకొని తింటుంది. అన్నము అలాగే చికెన్. ఇది సండే రోజు కాబట్టి ఇంకా మార్నింగ్ అదే మాకు ఈరోజు బ్రేక్ఫాస్ట్ అన్నమాట. నైట్ అన్ని సామాన్లు అయితే కడిగేసుకొని పెట్టుకున్నామండి. ఎక్కడవక్కడనే ఉన్నాయి మాట. నైట్ కొంచెం లేట్ కావడం వల్ల లేటే లేచినాం మేము. ఇది నిన్న నైట్ కొంచెం ఎక్కువ భోజనాలు చేయడం వల్ల పెద్ద స్టవ్ అయితే కిందికి దించడం అయితే జరిగింది. ఇంకా మార్నింగ్ ఉన్న చికెన్ని అక్క వేడి పెట్టేసింది. తినేవాళ్ళు అయితే చికెన్ తింటున్నారు. చికెన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేనైతే 3 kg చికెన్ తెప్పించినాను. అలాగే 4.5 రైస్తో అయితే మనం కలర్ రైస్ అయితే చేసినాం అన్నమాట. ఇది మా ఇంట్లో పరిస్థితి, సిచ్యువేషన్ అయితే. ఇది అన్నం, దీనికైతే అన్నం ఉండింటి, కలర్ రైస్ మొత్తం అయిపోయింది, కొంచెమే ఉంది. దగ్గులు వేసింది ఫ్రెండ్స్. చూడండి మా అత్తమ్మ ఏమంటుందో. ఏంది ఇప్పుడు నీదేంది చెప్పు. 50 నెలలు ఉప్పురాయి నేనేమన్నా వద్దని చెప్తున్నా. ఉన్నావు కదా, నమ్మలేవచ్చు కదా. నువ్వు తీసినావు కదా అబ్బాకు. ఇట వేసేది మా అత్త. పెద్దోళ్ళు వేసేటి పెద్దోళ్ళు వేయాల నాటు వైద్యాలు అంటే. నాకు చెప్తుంది, నాకేమన్నా తెలుసా? నేనైతే ఒక పని ఉండి బయటికి వెళ్ళినానండి, మా ఇంటికి నీళ్ళు కొట్టుకొచ్చుకోవడానికి. ఈయన విసేట్ అయ్యేస్తుంది. ఇంట్లో ఉన్నానా నేనేమన్నా? పూలకి పూలు అమ్ముకుంటున్నా, కూరగాయలు అమ్ముకుంటున్నా, అదే మా అత్త పని. ఇప్పుడు అన్ని పనులు వదిలేసి పూలు కుట్టుకొని అమ్ముకుంటుంది. 20 రూపాయల కోసం
రప్ప రప్ప పూలు కుట్టేస్తుంది. చూడండి ఎటు ఉరుకులాడుతుంది చూడు, కన్నపిల్ల పోయినట్ట పోతుంది టింగు 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 అని. ఇప్పుడు తెచ్చుకొని రప్ప రప్ప కుడుతుంది. అదే మేము కోడళ్ళము నెత్తిన పూలు పెట్టుకున్నా కొన్ని కుట్టత్తా అంటే అస్సలు అది గిన్ని పూలు కూడా కుట్టుకోలేరా మీకు ఫైబర్ బాగుంటుంది. మాకైతే కుట్టియదు కానీ మీరు పెట్టుకోలేరా మళ్ళా నాని మాట్లాడతావు. మాకైతే కుట్టియదు కానీ బయట వాళ్ళకి మాత్రం కుట్టి మరీ అమ్ముతుంది. ఇట్టుంటుంది చూడండి మా అట్టే వారం. నేను అమ్ముకునే వాడిని అమ్ముకునే వాడిని అమ్మ కుట్టుకోద్దా కుట్టుకోమ్మా కుట్టుకోమ్మా తీయకుండా మేలే కుట్టుకో. గుడ్డు బండ్లు బొమ్మలు నేను కుట్టాలా చెప్పండి ఫ్రెండ్స్ మీరే చెప్పండి. మా కోసం మా అత్తమ్మ కుట్టిస్తే ఎంత సంతోషపడతాం. మీరు కుట్టుకున్నా మా అత్తమ్మ కుట్టియాలి. బాగా చెప్పిన వాళ్ళే. సరే ఫ్రెండ్స్ మన వీడియో మొత్తం కలిపి ఉంది. నేను మాట్లాడాలని ట్రై చేస్తున్నా, ఉండకపోతే వచ్చి స్టవ్ మీద చికెన్ పెట్టాం. మన వీడియోస్ నచ్చితే కన్నా ఇట్లాంటివి ఇంకో వీడియోస్ కావాలంటే కన్నా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. ఓకే మరి బాయ్. ఈ సండే మార్నింగ్ అయితే ఇది మాట మా ఇది. నెక్స్ట్ ఏమేమి జరుగుతాయి అనేది ప్రతి వీడియో నేను మీకు పోస్ట్ చేస్తాను. బాయ్.